హ్యాపీ వ్యాలంటైన్స్ డే. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నాకు ఎందుకో నువ్వు చెప్పే పేలకపోతే ఇదైనా పేల్చుకోవచ్చు అని తెచ్చినట్టు అనిపిస్తుంది. మరి దీన్ని చూస్తే ఇదెందుకురా మళ్ళీ నువ్వు ఉన్నావుగా. చూసావా అన్న కొత్త డ్రెస్ వేసా? వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఆవిడ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు? మొత్తం ఒడియాలు ఆరేసింది ఇదంతా. సో ముద్దులు హార్ట్ సింబల్ మనకి ఇలా డ్రెస్సుల మీద పెట్టించుకోవడం పెద్ద ఇష్టం ఉండదు. మరి ప్రేమ గురించి నీకేం తెలుసు అన్న? నీకు తెలుసా? తెలుసు. ఏంటి చెప్పరా? ప్రేమ అంటే గెలవడం. ప్రేమ అంటే గెలవటం కాదు, గెలకటం. ప్రేమ అంటే ఆపదను ఎదుర్కోవడం. లేదురా, ఆ పదాలని ఈ పదాలని ఎత్తుక్కోవడం అనుకుంటాను. సరిగా ప్రేమ అంటే చిట్చాట్లు. చిట్చాట్లే లేవు, చెట్టుచాట్లే. ప్రేమ అంటే అసలు ఒప్పించడం. దేనికి నా ప్రేమలో పడితే బుజ్జి అని నేను తనని కన్నాను తను నన్ను పిలిస్తే ఎలా ఉంటది? ఏమోరా, ఎందుకని పిలుస్తాను ఆలోచిస్తున్నావా? లేదా అసలు నిన్ను ఎవడ పిలిచాడని ఆలోచిస్తున్నా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, మన లవర్స్ అందరికి ఈ రోజు పార్టీ ఇద్దామని ఫిక్స్ చేశా. పార్టీ అదే, అది పార్టీ అని తెలియకుండా ఉండాలంటే వాళ్ళు రావాల్సిందే. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్లీజ్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. బుజ్జికన్నా అంటే ఈ బూజుకన్నాస్ వచ్చారు, రండి. అబ్బా ఈ రోజు గ్లామర్ అదిరిపోయింది ఇద్దరిదా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే, ఒక్కరికి గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి ఇచ్చేస్తా అతనికి. అయినా ఏంటో అది రాత్రి నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, వాళ్ళంతా తిమ్మిరిగా ఉంది. దీన్ని ప్రేమ అంటారా? దీన్ని ఫోర్త్ వేవ్ అంటారా? నువ్వు చెక్ చేయించుకుంటే. బాబుకి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చావా? Feb 14th కి బాబు గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఏ రోజు సడన్ గా బాబుని ఇవ్వడాలి ఇలాంటివి చేయకనా? అయినా అది ఏంటి ఈ మధ్య ఆర్టిస్ట్ గా కాకుండా వేరేదో చేస్తున్నారంట, ఏంటది? నేను రా ఏజెంట్ గా చేస్తున్నాను. అంటే ఏ రో? అదే పక్కకి రా, త్వరగా రా. అయినా అందరు కపుల్స్ గా రావాలి వ్యాలంటైన్స్ డే రోజు. మీరేంటి రోడ్ లాగా వచ్చారు కదా ఇద్దరు కపుల్ గా. జెస్సీ అండ్ లస్సీ హ్యావ్ కమ్. వ్యాలంటైన్స్ డే రోజు మీరిద్దరు ఎందుకు కలిసి వచ్చారు? మేమిద్దరం ఎలాగో సింగిల్ కాబట్టి ఎవరైతే పెయిర్స్ అయ్యారో మంచిగా వాళ్ళందరికీ పార్టీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం. మీరు ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఇవ్వాలి ఈ రోజు, ఓకేనా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. మరి స్టార్ట్ చేసేద్దామా శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యాలంటైన్స్ స్టార్ట్ చేసే ముందు ఆవిడని పాపం February 14th గురించి అడగాలి కదా. ఏమంటే మీరు మీ వారు ఉన్నారు కదా, ఆయనకి మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారో, ఆయన మీకు చేశారా, ఆ మ్యాటర్ ఒకసారి ఆడియన్స్ తెలుసుకోవాలి. ఒకరికొకరు ప్రపోజ్ అయితే చేసుకోలేదు, అండర్స్టాండ్ చేసుకున్నాం, ఫీల్ అయ్యాం కాబట్టి వి గాట్ మ్యారీడ్. మీ ఫేవరెట్ స్పాట్ ఏదన్నా మీరు వెళ్ళిన? అంటే జనరల్ గా జోక్స్ లో చెప్తారు కదా మీరు అప్పుడప్పుడు, హనీమూన్ అంటే ఇదిగో హనీ అదిగో మూన్ అని. అది నిజంగానే మా లైఫ్ లో జరిగింది. సో నో ఫేవరెట్ స్పాట్ అన్న, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ లేదు. మీ ఫేవరెట్ స్పాట్? స్టార్ట్ చేద్దామా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే శ్రీదేవి డ్రామా కంపెనీ. చెప్పు బుజ్జి కన్నా. స్టార్ట్ చేయాలంటే మన కపుల్స్ రావాలి. నేను పిలుస్తా. మీకు కపుల్స్ కి వ్యాలంటైన్స్ డే కి ఏం సంబంధం? పక్కెళ్ళి కూర్చోండి. మ్యామ్ మీరు అక్కడి నుంచి అంత చూసుకోండి, నేను ఎక్కడ చూసుకుంటా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఏంటి చెప్పగానే వెళ్ళిపోయారా? సర్లే, సంబంధం లేని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సంబంధం ఉన్న వాళ్ళు పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్ జోడీస్. కనులదానా కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా, నీ రూపు చూసి శిలను అయితేనే. మాట రాక ఒక మాట రాక మూగబోతినే, ఒక మాట రాక మూగబోతినే. వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ కపుల్. మంచి గిఫ్ట్ అంతా ప్లాన్ చేసావా చేయలేదా? ఆల్రెడీ ఒకరిని ఇచ్చాను, ఇప్పుడు ఇంకొకరిని ఇస్తున్నాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సూన్ టు బి పేరెంట్స్ ఫర్ ద సెకండ్ టైం. మామ ఏంటి గుడి చుట్టూ తిరగబెట్టి నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు? నువ్వెక్కడుంటే అదే నాకు దేవాలయం కదా. మాము ఆ స్టార్ చూడు, ఏంటి స్టార్ చూడు, నువ్వు నన్ను చూస్తున్నావు? నీకంటే నాకు పెద్ద స్టార్ ఎవరుంటారు మాము? ఏం మాము సెల్ఫీ తీస్తున్నావు? మరి నా ఫ్రెండ్ తాజ్ మహల్ తో ఒక ఫోటో పంపించు అని అడిగింది అనమాట. ఇదేదో సాయిబాబా గుళ్ళో చేస్తే బాగుండేది. భర్తే ప్రత్యక్ష దైవం. అందుకని ఇక్కడే భజన చేసేస్తారా? ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక్క సాంగ్ ఏదన్నా పాడితే. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని. మీ పక్కన ఉంటే ఇలాంటి పాటలే వస్తాయి. ఆమె పాడితే హరిత గారు అన్నారు, మరి నేను కూడా మా ఆయన కోసం పాడతాను కదా. మరి పాడండి సరిపోద్ది. మా ఆయనకి వెరైటీగా పాడతా. జంబలగడ జారుమిట అలాంటి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మీరు ఇండస్ట్రీకి అప్పుడు వచ్చారని మాకు ఈ విధంగా కూడా. ఫైనల్ గా రష్మి ఒక్క సాంగ్ పాడిద్ది. పో పో నువ్వు రాజా ఎల్లి కూర్చో. Thank you so much to our beautiful journeys. Thank you. Valentine's Day తో ప్రేమతో సంబంధించిన కొంతమంది రాబోతున్నారు. So let's welcome them too. Welcome to beautiful Jodis to Sridevi Drama Company Valentine's Day special. Cheppu Bujji Kanna. చెప్పు బుజ్జి కన్నా అంట ఎవరెవరికి ఏం చెప్తున్నారు? వర్షకి నేను కొన్ని చెప్పాలి. వర్ష, మీ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులబ్బా. ఎందుకు? బేసిక్ గా ఎవరైనా మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టాలనుకుంటారు, కానీ మహాలక్ష్మి కూతురులా పుట్టింది కదా. మీ నాన్న చాలా దురదృష్టవంతుడు. ఎందుకు? ఎవరైనా కొడుకు పనికిమాలినోడు అవ్వకూడదు అనుకుంటారు, కానీ పనికిమాలినోడే కొడుకుగా పుట్టాడు కదా. మరి ఈ పనికిమాలినోడు ఒక పనికిమాలిని ప్రేమించింది కదా మరి. ఏ బుజ్జి కన్నా, ఈ ఫ్లవర్స్ ఎందుకు పెట్టుకుని వచ్చానో తెలుసా? తెలుసు, కొన్నాళ్ళకి నా చెవిలో పెడతానికి. కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళతో మాట్లాడదాం. ఏంటన్నా పరిస్థితి? సుజాత, నువ్వు వచ్చాకే మారింది నా తలరాత. రాఖీ, నువ్వు వచ్చాకే పెరిగింది నాకు బాకీ. అదైతే నిజం. సుజాత, ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి నువ్వు దీపం పెట్టవా? అలా ఒక్కసారి వచ్చినందుకే పెళ్లి దాకా వచ్చింది. సుజాత, మొదటిసారి నువ్వు న్యూస్ చదువుతున్నప్పుడే నేను అక్కడ ప్రేమించాను. ఇప్పుడు అంతా న్యూస్ అయిపోయింది. అది న్యూసెన్స్ అవ్వకముందే పెళ్లి చేసుకోండా? సుజాత, పాప పుడితే మాత్రం డెఫినెట్ గా నేను నీ పేరే పెడతాను. పుట్టగానే అంత బ్యాడ్ నేమ్ ఎందుకు వాళ్ళకి అవసరం అంటే? లైఫ్ లో నాకు చాలా అంటే చాలా సర్ప్రైజ్లు ఇచ్చిండు. మ్యారీడ్ లైఫ్ అనేదే నాకు చాలా ఒక మిరాకిల్ నా లైఫ్ లో. అండ్ నీ కోసం నీకు తెలియకుండా దుబాయ్ లో ఒక చిన్న గిఫ్ట్ లాంటిది తీసుకున్నా, ఈ డే ఇవ్వాలని చెప్పి. దుబాయ్ తీసుకెళ్లడమే పెద్ద గిఫ్ట్ అని నువ్వు చెప్పావు కదా. చెప్పు. చెప్పలేదా? ఆయన ఈవెంట్ కి ఫోన్ చేసి నన్ను నీ లైఫ్ లోకి, మీ ఇంట్లోకి నన్ను ఆహ్వానించిన దానికంటే ఇది చాలా చిన్నది. లైఫ్ అంతా కూడా ఇప్పుడు ఎట్లున్నామో అట్లనే టామ్ అండ్ జెర్రీ లెక్కనే ఉండాలని కోరుకుంటా. బ్రేస్లైట్, దీనిపైన రాకేష్ అని చెప్పి పేరు కూడా చేపించిన. అతనికి ఇచ్చింది నాకు ఇచ్చేవాడు నువ్వు. అది ఎప్పుడు నీ హ్యాండ్కే ఉండాలి అండ్ నీకే ఉండాలి. ఓకే, సర్లే ఇంకా అయిపోయింది. ఇందులో పెట్టి. ఓ నిజంగానే ఇచ్చావు. సునీ, ఈరోజు ప్రేమికులు కదా, నాకు ఈ గిఫ్ట్ లేదా? నేను కూడా నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో టైం కూడా అయింది కాబట్టి. పొద్దునేసి కూడా మర్చిపోయి వస్తే మధ్యాహ్నం ఇలాంటివి ఇస్తారు. మరి కరెక్ట్ కాదు. ఇది భోజనానికి ముందా తర్వాత? ఏదన్నా ఒక మంచి మాట చెప్పన్న. సునీత గురించి ఒక మంచి మాట. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు.
సో వ్యాలంటైన్స్ డే అనే కాదులే కానీ 365 డేస్ ఎవ్రీ సెకండ్ నేను లవ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. నా గురించి చెప్పరా? ఈయన గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కానీ బంగారం ఆయన. నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా, ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన గొప్ప స్టెప్స్ ఏంటి? పెళ్ళాక 10th 8 స్టెప్స్ చేశాను కదా, అదే మంచి స్టెప్స్. ఇక్కడ 2-3 స్టెప్స్ ఉన్నాయి చూసావా? ఈ వ్యాలంటైన్స్ డే కోసం నా కోసం పాట పాడుతుందండి మా పూజ. చిట్టి నీ బుల్బుల్ చిట్టి నీ బుల్బుల్ చిట్టి. ఇది మంచి పాటే, ఇంకా ఇంకేమైనా ఉంటే మంచి పాట. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. 10,000 చిట్టి 20,000 చిట్టి అది కూడా పాడే. మీరు వెళ్ళి కూర్చోండి ఒకసారి. ఏంట్రా లవ్ సింబల్ ఎలా పెట్టుకో సంకలో? నా లవ్ సంకర అయిపోయిందని చెప్పడానికి బాబు వ్యాలంటైన్స్ డేకి మేము రమ్మంది 4 జోడీలు ఉన్నోళ్ళం కాదు. నువ్వు 3-4 అంటే ఇంట్లో నిజం అనుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి. అందుకే దీనికి సస్పెన్స్ కి తెరదించుతూ ఇవాళ మా ఆవిడని ఇన్వైట్ చేశాను. మీ ఆవిడ వచ్చిందా? మేము కూడా చూడాలి, పిలవయ్యా బాబు. మీ వల్ల ప్రూవ్ చేయడం కోసం నేను ఫస్ట్ టైం ఇన్వైట్ చేస్తున్నాను. స్వరు ప్లీజ్ కమ్. అందరూ ఫోన్లు చేంజ్ చేత పెట్టుకోండి. అందరూ చూసి దొంగ అవడట్టు కదా. మీరు భాస్కర్ గారి భార్య? అవును. పెళ్లి ఎక్కడైంది? విజయవాడ. రాజమండ్రి. మీకు మొదటిది రాజమండ్రిలో అయింది, ఇతనికి మొదటిది. పెళ్లి రాజమండ్రిలో అయింది, రిసెప్షన్ విజయవాడలో పెట్టుకున్నాం. ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ చెప్పు. ఆగస్ట్. సెప్టెంబర్ లో తను చేసింది, ఆగస్ట్ లో నేను చేశా. ఓకేనా? ఇంకెన్ని డౌట్స్? ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటావు? నా గుండెల్లో పెట్టి చూసుకుంటా. అది గుండె గుడిసే, ఎంతమంది ఉంటారు అందులో? ఒక చెప్తాను చూడు, నా జీవితంలో నేను ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఒకే ఒక అమ్మాయి, అది తను. ఇవాళ నుంచి 3-4 అని తీసేయండి. నిజం చెప్పు. నేను చాలా మాధవ ఈవెంట్స్కి వెళ్ళా, ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఈ అమ్మాయే కనపడేది నాకు. అవునబ్బా, ఈవెంట్ నేను వచ్చాను, నన్ను తీసుకెళ్ళమంటే నేను దూరం కూర్చోబెట్టావండి. మరి వ్యాలంటైన్స్ డేకే ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అమ్మాయికి? మెల్లో చైన్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ మేడం. ఇంకా దయచేసి ఈ రోజు నుంచి భాస్కర్ కి 3-4 అనకండి, మా వైఫ్ ఉంది. 3-4 5 ఇప్పుడు తెలిసిపోయింది కదా. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా లాస్ట్ వరకు ఇక్కడే ఉంటుంది, తెలుసుకోవచ్చు. సరు కమ్. మరి ఏంటి ఇప్పుడు? ఏంటేంటి మా, ఇంకా చాలా మంది ఉన్నారు. అవునా? ఎవరు వాళ్ళు? వస్తున్నారు చూడు ఇప్పుడు. ఎక్కడ పోతావురా, నువ్వెక్కడ పోతావురా, ఇంకెక్కడ పోతావురా. రావి గారు వీళ్ళు ఎందుకు పిలిచారు? వీళ్ళల్లో కూడా ఆ వ్యాలంటైన్స్ డే లవ్ తాలూకా పోలికలు అన్ని ఉన్నాయి వీళ్ళల్లో. చూసారుగా మా జోడి అన్నా, ఇవి నేను ఎత్తగలంటావా? ఒరే నువ్వు ఒక షోనే ఎత్తేయగలవరా? అమ్మాయిదే ఉంది, ఎత్తగలవు. ఎంత లవ్ చేస్తున్నా పడట్లేదు. నా మీద ఎందుకు తనకు సానుభూతి లేదు? బూత్ మీద సానుభూతి అంటే ఊరుకో. ఒక్కసారి నేను ఒకటి చెప్తాను విను. ఐ లవ్ హెర్ ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఎవర్. ఎవర్రా పిలిచింది మిమ్మల్ని? ఆది గారు ఒకసారి. ఇప్పుడు ఈవిడ పూజా కార్యక్రమం ఉంటుంది, చెప్పు. ఒకసారి మీరు అనొచ్చు కదా, మా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని. నేను ఉప్పినాలో ఆశీర్వాదంగా మిగిలిపోతా గానీ మీ పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోను. నేను ఒక వర్డ్ చెప్తాను, దాన్ని మీరు ఎక్కువ సార్లు రిపీట్ చేసి చెప్పండి. చెప్పు. 3 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు. ఎవర్రా ఈ లారీలు బ్యాచ్ని పిలిచింది అసలు? నరేష్, నేనంటే ఎందుకురా నీకు అంత ఇష్టం? ఒకటి గుర్తుపెట్టుకో బేబీ, అయినా ఈ సెట్ లో నేను చాలా హైట్ తక్కువ, కానీ నా ప్రేమ మాత్రం ఎవరెస్ట్ అంత హైట్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇది వర్కౌట్ అవ్వలేదని అర్థమైంది. ఇంకేమున్నాయి నీ? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇంకొక 2. ఎందుకు వినాలి మేము? అంటే మాకు వేరే పని ఏం లేదా? అది కాదండి. రాసుకొచ్చి మీ ఇద్దరు మాట్లాడుకుంటే మేము వినాలా అవన్నీ? ఇదో నరేష్, నువ్వు శ్రీప్రియ పెళ్లి చేసుకొని హనీమూన్ కి వెళ్ళండి రా, నేను ఎంకరేజ్ చేస్తా. అవునా? ఎక్కడికి వెళ్ళాలి? మాల్ తీసుకెళ్ళండి. నువ్వు డిసైడ్ చేయడమేట్రా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో మీరు డిసైడ్ చేస్తావు. మీరు ఎక్కడికి వెళ్ళాలని రా, నేను ఎంకరేజ్ చేస్తా దగ్గరుండి. నువ్వు ఎంకరేజ్ చేయడమేట్రా? నువ్వు ఇట్లా అందంగా ఉంటే చాలు. నా పేరు జిత్తు, తన పేరు హేమ. ఏంద్రా ఏదో నా పేరు ముఖేష్ అన్నట్టు చెప్పావు.
జిత్తు ఆ. టైం ఎంత అయింది? నీ చేతికి వాచ్ ఉంది కదరా బంగారం, చూసుకో. నీ ప్రేమలో పడ్డాక నేను టైమే మర్చిపోయాను రా. రే కానీ మీ ఇద్దరు వల్ల మాకైతే టైం తెలుస్తుంది, చాలా అయింది ఇప్పుడు. చాలా అయింది. వీళ్ళందరూ అయిపోయారు కదా, ఒక స్పెషల్ కప్పులు ఉన్నారు మనకి ఈ రోజు ఈ ఎపిసోడ్. అసలు వాళ్ళని చూస్తే నువ్వు వీళ్ళందరినీ మర్చిపోతావు. ఎవరు? వస్తున్నారు చూడు. స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సొక్కంగుందిర స్వామి, నా స్వామి, నా స్వామి, నా స్వామి, రర స్వామి, బంగారు స్వామి, మిసల స్వామి, రోషల స్వామి. First of all, congratulations and welcome to Sridevi Drama Company Valentine's Day special. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పృథ్వీ గారు ఏంటి మంచి ఎనర్జీగా కనపడుతున్నారు. పెళ్లి ఏదంటే ఏమంటారమ్మా? పెళ్ళైన వాళ్ళకే తెలుస్తుందండి, పెళ్లి పెటాకులని మీకే తెలుస్తుంది. ఓహో, మీరు మంచి లైన్ లోనే ఉన్నారు. ఆయన చేసుకున్నారు కదా, ఆయనలో మీకు నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి? ఆయన ఎప్పుడు పిలిచిన శ్రీదేవి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. మీ దగ్గరికి రాడా? నేను చెప్పేది శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ఆయన పెళ్లి సినిమా చూసారా? లేదు. ఎందుకు? ఆయన నాకు ఎప్పుడు హీరోని, అందులో విలన్ గా చేశారు కదా. అందులో విలన్ గా చేశారని చూడటానికి ఇష్టపడలేదా మీరు? ఈ అమ్మాయి పేరు శీతల్ అండి. పుట్టినప్పుడు రుక్మిణి అని పేరు పెట్టారు. మీరు అప్పుడు పాడింది ఈవిడ కోసమా? ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేయగానే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ కలిసింది అయితే నేను బెంగళూరులో వర్క్ చేస్తూ ఉండండి ఐటీ కంపెనీలో HR గా. సో అప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి డిన్నర్ కని బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా రెస్టారెంట్ లో చూస్తే ఈయన కనిపించారు. సో వెళ్ళాము, సెల్ఫీ కనే అడిగాను, అలాగే ఆయన టేబుల్ షేర్ చేశారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏంటి? ఆమె వచ్చి మిమ్మల్ని సెల్ఫీ అడిగితే మీరు కుల్ఫీ కలిపేశారు. టు ఫాల్ ఇన్ లవ్, టు బీ ఇన్ లవ్, age is just a number. Love ki there's no age, there's no color, there's no religion. Love is love. no age bar, only pyar har bar. ఈ వ్యాలంటైన్స్ డే కి మీ స్టైల్లో మీరు ఒక ప్రపోజల్, ఆయన ఒక ప్రపోజల్ చేస్తే? From the bottom of my heart, I really want to thank you for choosing me as your wife, and I would really love to look forward for many wonderful memories together. I truly love you. And I truly love her. This is my wife. Can I say it again? This is my wife. మ్యామ్, ఈ వ్యాలంటైన్స్ డే కి సార్ ఫ్యామిలీతో వచ్చారు. I know. But truly, it's so inspiring to see both of you together. And may God bless many more happy years of togetherness. Wishing you all success. Thank you so much. Thank you so much. Once again, thank you so much for joining us today. Let's begin the show and enjoy it thoroughly. హలో మామ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. ఫోన్ ఎందుకు చెప్పు నీకు? ఇవ్వండి జాకీ ఫోన్ గారు. ఎందుకు అసలు నీకు? నా ఫోన్ నీ పని ఏంటి? ఫోన్ అంటే ఫోన్ ఎవరితో వచ్చిందండి ఇందాక కాల్? ఫోన్ ఎలా ఎత్తారు మేడం? ఏంటి ఎందుకు ఇవ్వవు ఫోన్? ఫోన్ ఇవ్వాలి కదా. ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు మీ ఫోన్లు మాకు కావాలి. అరే ఫోన్ తీసుకొని ఏం చేస్తావు? ఏదో ఆయన ఫోన్ ఎందుకే నీకు? నువ్వు ఈ రోజు నాకు ఫోన్ ఇస్తేనే వ్యాలంటైన్స్ డే, లేదనుకో ఫస్ట్ నీ ఫోన్. నా ఫోన్ ఇస్తా, నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ ఇస్తా, నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఎత్తిరా ఫస్ట్. ఇద్దరు ఒకేసారి ఫేస్ లాక్, ఒకేసారి వాట్సాప్. పాపా ఫోన్ ఇయ్యము. అసలు నీ ఫోన్లు ఏమున్నాయి? ఎవరు అడిగారు నిన్ను? కామ్ డౌన్. భార్యలందరికీ వాళ్ళ హస్బెండ్స్ ఫోన్ కావాలి, అంతే కదా? అంతే. నా ఫోన్ ఇయ్యను, ఏం చేసుకున్నావు చేసుకో. అసలు నువ్వేం చేసావని నీ ఫోన్ అడిగారా? మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ ఉంది కదా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్ నేను వచ్చి మీకు ఇస్తాను. పక్కా. మీరేంటి పక్క తీసుకెళ్ళాలి కదా, ఫోన్లు ఇచ్చేస్తాం ప్రామిస్ చేస్తున్నారు. సర్లే సార్, ఇప్పుడు వాళ్ళందరూ కోపంలో ఉన్నారు, వాళ్ళు కొంచెం కూల్ చేశాను. సరే ప్రస్తుతానికి నాకు ఇచ్చేయండి, నేను జాగ్రత్తగా చూసుకుంటా. నా ఫోన్ ఏమో అందులో చాలా ఉన్నాయి. నీవే కదా ఉంది. ఏంటి ఫోన్ లేకపోతే రారా మీరు? రారా? ఫోన్ కావాలి. ఏంటి ఫోన్ ఇచ్చినంత వరకు అమ్మాయిలు ఒక వైపు, అబ్బాయిలు ఒక వైపా? అవును. మరి వ్యాలంటైన్స్ డే కపుల్స్ కలిసి ఉండాలి కదా. ఫోన్ విషయంలో ఏడే లేదు. ఈ రోజు ఫోన్ డే కాదు, లవ్ డే. మరి వ్యాలంటైన్స్
వ్యాలంటైన్స్ డే ఎలా జరుగుతుంది? ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాదు, ఫోన్లు మేమేమో వాళ్ళు తీసుకోలేరు, అందుకే ఇది లవ్ టుడే. ఇంద్రజ గారు, వీళ్ళు ఎలాగో సెపరేట్ గా కూర్చున్నారు, మరి ఇవి కలపాలంటే ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళిద్దరూ కలవాలంటే ముందు కలిసి పర్ఫామ్ చేయాలి. విడివిడిగా పర్ఫామ్ చేస్తే ఎలా కలుస్తారు? సో అందుకే ఒక సూపర్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేశాను. దాని తర్వాత చూడు వాళ్ళ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో. ఆ కెమిస్ట్రీ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిడివే, పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే, నా సిడిగాలి మావా. ఇసింత నన్నట్ట పోనే పోనీయవు, కుసింత పంచేయనీయవు, ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగిళ్ళుగా జక్క ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టికి అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు, నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. ఇసింత నన్నట్ట పోనే పోనీయవు, కుసింత పొంజేయనీయవు, ఎంతోడివే గాని సంతోడివే నువ్వు, ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగిళ్ళుగా జట్టు పట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు, నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. గుడిలో ఆ దేవుని దర్శనం కోసం నువ్వు వస్తావు, నా దేవి దర్శనం కోసం నేను వస్తాను. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది, గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది, తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది, ఆ దేవుని పూజకు నువ్వొస్తే, నా దేవిని చూడగా నేనొస్తే, అది ప్రేమకు శ్రీకారం. శ్రీరంగనాథ స్వామి వెంట దేవేరి తరలి వచ్చినంట, ఆ జంట చూడ ముచ్చటంట, వేయైన కళ్ళు చాలవంట. అడిగా బ్రహ్మని నిన్నని నా తోడుగా, నిన్నటి నిదురలోని కలలోనా, అటులే కమ్మను ఆ కమ్మని తన మాటలే, రుజువై నిన్ను నేను కలుపుకున్నా, నూరేళ్ళు నిన్ను విడనని, ఇదే నేను కలనని, తలలో బ్రహ్మ పలుకులే, తెలుసా నీకు నిజమని. నిజమే నిజమే నా కూడా తెలుసులే, అడిగా బ్రహ్మని నిన్నని నా తోడుగా, నిన్నటి నిదురలోని కలలోనా.
మాటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు కలగాని చాలు పద కాలేజ్కి టైం అవుతుంది సుందరి నీవంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడని నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఫస్ట్ టైం సాంగ్ జరుగుతుండగా డైరెక్టర్ ఆపేయమన్నాడు.
వన్స్ మోర్ శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఫస్ట్ టైం కెమెరామెన్ లంచ్కి వెళ్ళిపోయారు. మా వైఫ్ డాన్స్ రాదు ఆవిడికి. నువ్వు మొదట ఆవిడతోనే ఇలా వేసావంటే మీకు ధైర్యం ఉంటే లక్ష్మీ నరసింహలోని జడతోడు కుడితే పాట పెట్టండి, ఇద్దరం చేస్తాం. ఆ జడతోడు తర్వాత ఎక్కడో చూసాను ఇవ్వండి నేను. మా ఇంటికి వచ్చా కదా భోజనం చేయడానికి, అప్పుడు చూసావు. ఇంటి దగ్గర కాదు. వదిలితే చెప్తా అబద్ధాలు. అలా ఈవెంట్ లో యాంకరింగ్ లో చూశాను, ఇలా ఈవెంట్ లో డాన్స్ చేస్తూ చూశాను. కానీ ఈ టాకీ కోసం నువ్వు మైక్ అడిగింది. అసలు మన శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యాలంటైన్స్ డే లో కావాల్సింది వీలే కదా, మా రొమాంటిక్ ఫౌండేషన్ వీలు. వాళ్ళు స్తంభాల ట్రాన్స్ఫార్మర్ మీరే కదమ్మా ఫస్ట్. సర్లే నేను ఏమైనా కావచ్చు, మీరు ఈ గ్రూప్ లో నుంచోట్లేదేంటి? మాకు ఏ జోడీ లేదు, మాకు అవసరం లేదు. ఆది అలిసిపోయాడు చూసి. రాకేష్ అన్నది ఆ అమ్మాయి వాళ్ళిద్దరు డాన్స్ మాత్రం మీరు యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టారు కదా ఏదో ప్రేమ గమ్యానికి చేరింది. మీ డాన్స్ కూడా గమ్యానికి చేరింది. అది వాళ్ళందరూ వ్యాలంటైన్, ఇది క్వారంటైన్. ఇది ఇచ్చేవారు వర్ష ఇమ్మానీలు చేశారు. ఆ పాటలో వర్ష కళ, కానీ మా అందరికి అది ఒక పీడ కళ. ఇంకోటి ఏంటంటే అన్న పాపం అక్కడ నడవలేక ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు ఈ అమ్మాయి లిరిక్ అడిగే బ్రహ్మను నిన్ను ఇలా ఇమ్మని. ఏదేమైనా రాము అన్నని ఒక కొరియోగ్రాఫర్ గా శ్రీదేవి డ్రామా కంపెనీకి పరిచయం చేసింది ప్రసాద్ అన్న. రాము మాస్టర్ రాము అన్నని శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్ గా పరిచయం చేసింది ప్రసాద్ అన్న. రాము అన్న కొరియోగ్రాఫర్ కాదని ప్రూవ్ చేసింది మళ్ళీ ప్రసాద్ అన్న. మరి నెక్స్ట్ చిట్టి మాస్టర్ ఎంట్రీ నాకు చాలా బాగా నచ్చింది. ఏముందని? ఆ అమ్మాయి వెనక దాక్కుని ఇలా బయటకు వస్తాడు. దాక్కున్నప్పుడే కనపడుతున్నాడు. నేను కామెంట్ స్టార్ట్ చేసే బిగినింగ్ లో ఆది గారు ఏమన్నారు, నాకు ఎలాంటి జోడి వద్దు అని. ఓకేనా? నేను ఖాళీగానే ఉంటాను. ఆ జోలికి ఎవరైనా వస్తే మళ్ళీ నేను ఊరుకోని చెప్తాను. ఆడియన్స్, ఇంద్రజ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఆది గారు గేమ్స్ రౌండ్ లో గానీ వస్తే ఇన్వాల్వ్ అయితే ఉత్తికి ఆరిపెట్టేయండి. కావ్య ఇంకా వెయిట్ చేస్తావేంటి? నువ్వు వెళ్ళి ఆయన మీద పడ్డావనుకో, నిన్ను ఉతికి ఆరేస్తాం. ఆది 2 అక్షరాలు, కావ్య 2 అక్షరాలు, జాకీ అన్న కూడా 2 అక్షరాలు. వెళ్ళి అక్కడ ఆది 2 అక్షరాలు, కావ్య 2 అక్షరాలు, ప్రేమ 2 అక్షరాలు, అలాగే పిచ్చి కూడా 2 అక్షరాలే తెలుసా? ఇన్ని కలిసినప్పుడు పెళ్లి అన్న 2 అక్షరాలు కూడా కలిస్తే చాలా బాగుండిద్ది. ఇంకొకటి ఉంది, కూర్చో 2 అక్షరాలు. మరి ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది వ్యాలంటైన్స్ డే స్పెషల్ పర్ఫార్మెన్స్ బై ఆల్ దీస్ అమేజింగ్ కపుల్స్? అందరినీ చూస్తుంటే ఇంతకంటే బెస్ట్ వ్యాలంటైన్స్ డే సాంగ్ ప్రెసెంట్ చేయలేము. అంత బ్యూటిఫుల్ గా చేశారు. థ్యాంక్స్ టు ఈచ్ పేర్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. వెరీ నైస్. మాకు వ్యాలంటైన్స్ డే అనేది చాలా స్పెషల్. ఎందుకంటే February 14th రోజే మా ఎంగేజ్మెంట్ అయింది. ఇద్దరు అర్థం చేసుకుంటే ఏ పనైనా ఈజీగా ఉంటుంది. అంటే ఒకళ్ళు అర్థం చేసుకుని ఒకటి అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. మేము అలాగే ఉంటాం, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం. Ma'am, how many years of marriage ఇప్పుడు? 21 completed. Almost 21 Valentine days మీరు కలిసండి. 22nd year మా ఇద్దరికి. 22nd, yeah. And ఆ రోజే మీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కాబట్టి ఏమైనా స్పెషల్ మెమరీ? ఇప్పుడు 15 years గా కొంచెం పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో. మేము ఆ రోజు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. 14th ఎంగేజ్మెంట్ నైట్ 12 o'clock మా ఆయన మంచి గిఫ్ట్ తో వచ్చారు. రింగ్ తీసుకో. ఐ లవ్ గోల్డ్. డైమండ్ కే గోల్డ్ ఇచ్చారా? ఓకే. డైమండ్ ఒకటి వేసుకోవడం కుదరదు కదా, దానికి సపోర్ట్ ఏదైనా కావాలి, అందుకు గోల్డ్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఏదో
నుంచి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా సార్. రష్మి నీకు కూడా గిఫ్ట్ కావాలా? నేను కూడా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీ ఇన్స్పిరేషన్ తో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఇచ్చే ఫాస్ట్ గా మేడం ఇచ్చే. ఇవ్వచ్చా? పర్లేదా? కోటుకున్న ఏకపీకి ఇచ్చే, కోటుకున్న ఏకపీకి ఇచ్చే. అందరు పర్మిషన్ తీసుకున్నావేంటి? రా ఏంటి? ఓ ఓ, 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 ఓ. ఒకసారి రా చెప్తా. సుజాత ఏం జరుగుతుంది ఇక్కడ? తన ఎంకరేజ్మెంట్ తోనే జరుగుతుంది ఇదంతా. కొంచెం ఫీల్ రావడానికి ఏదైనా ఒక మ్యూజిక్. ఆ వర్ష ఆ అమ్మాయికి ఎవరు పెట్టలేదని అమ్మాయి బాధ ఏదో చూడండి. ఇంకా నయం, మీరు ఎక్కువసేపు అమ్మాయి చెయ్యి ఇలా ఇలా అంటే ఆ ఉంగరం తీసి వీళ్ళకి పెడతారేమో అనుకున్నాను. అంటే దిష్టి తగలకుండా అని. సత్య మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక ముద్దు పెట్టాలనుకుంటున్నాను. అయినా ఇమ్ము ఎవరికి పెడతావు? డైరెక్టర్ గారికి పెడదాం అనుకుంటున్నాను. నాకు ఒక మంచి మెమరీ వ్యాలంటైన్స్ డే రోజు. అదేంటంటే నేను ఫస్ట్ టైం విశ్వాని చూసింది వ్యాలంటైన్స్ డే రోజు. సో అప్పటి వరకు వీ వర్ టాకింగ్ ఆన్ వీడియో కాల్. సో ఆ రోజే ఫస్ట్ టైం తను చూసాను. మా లవ్ స్టోరీ కూడా ఒకసారి. మీ స్టోరీ ఎన్నిసార్లు వింటామయ్యా? 9 సంవత్సరాలు మీది విని 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 మేము చూడలేదా? వర్ష రే వర్ష, వాళ్ళది లవ్ స్టోరీ, మీది ఫస్ట్ వ్యాలంటైన్స్ డే కాబట్టి ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు చిట్టి మాస్టర్? నేను ఇంకా ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేయలేదా? ఫస్ట్ అంటే వ్యాలంటైన్స్ ప్లాన్ చేస్తే నాకు తొందరగా అవదు. స్పాట్ లో చేస్తాం ప్లాన్. స్పాట్ లో చేయండి. ఇప్పుడు కొంచెం స్పాట్ లైట్ రెడీ, స్పాట్ లైట్ వేయండి. పెళ్ళని కానీ అయితే చెప్పలేదు. సీరియస్ లవ్ యూ పూజ. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన. I'm happy. I want to say I love you. I love you forever and ever until my heartbeat stops. మనసా 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 రవతి మాల తనవలలో పడబోకే మనసా. లోలో ఆశీర్వాద్ లో, ఆశీర్వాద్ లో. ఆడండి ఒక నిమిషం. అన్న ప్రేమ గురించి చెప్తారంట. ప్రేమ గురించి అన్న మీరు చెప్పన్న. నిజంగా ప్రేమ గురించి చెప్పాలి ఈ రోజు. ప్రేమ గారు మంచి ఆర్టిస్ట్. దేవి సినిమా చూసినప్పటి నుంచి ఆవిడకి నేను. Once again thank you so much to all the beautiful couples and అలాగే మళ్ళీ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కూడా మీరు అందరూ వచ్చి పర్ఫార్మ్ చేయాలి. స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్. మీ రెండు పడ్డాయి, మీ రెండు పడ్డాయి. నువ్వు ఒకటి తీసుకో నీ తెలియగా, నువ్వు ఒకటి తీసుకో నీ తెలియగా. వరల్డ్ ఫేమస్ లవర్స్ అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను లవ్ గురు, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ కోసం బతుకుతాను, నెక్స్ట్ జన్మలో కూడా ప్రేమ కోసమే పుడతాను. నాకు తెలిసి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ అందరూ ఏంటి మీరు లవ్ గురు కాదు, నాకు తెలిసి ఇంకొకటి అనుకుంటున్నా. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక లవ్ గురుగా మీ అందరికీ కూడా ప్రేమ పాటలు బోల్డ్ నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రేమ అంటే పెదాలు పలికే పదాలు మాత్రమే కాదు, పెదాలకు సైతం అందని భావం. కళ్ళకి నచ్చిన అమ్మాయిని కళ్ళు మూసుకుని తెరిచేలోపు మర్చిపోవచ్చేమో, మనసుకు నచ్చిన అమ్మాయిని మరణం దాకా మర్చిపోలేము మనం. క్షణంలో పుట్టడం నిజమైతే, క్షణంలో ప్రాణం పోవడం నిజమైతే, క్షణంలో పుట్టిన ప్రేమ కూడా చాలా చాలా నిజం. ఆ తర్వాత మీరు అందరూ ఒక్కడే సినిమా చూసారు, అందరూ హీరోకి హీరోయిన్ కి ప్రేమ ఉన్నదని అనుకుంటారు. కానీ అసలు కాదండి. ప్రకాష్ రాజ్ గారికి మహేష్ బాబు గారికి ప్రేమ ఉంటది. ప్రకాష్ రాజ్ గారికి మహేష్ బాబు గారి మీద ఎంత ప్రేమ లేకపోతే 1 సంవత్సరం పాటు స్నానం చేయకుండా బురద రాసుకుని అలా కూర్చుని ఉంటాడు.
ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి, టైటానిక్ సినిమాలో చాలా గొప్ప ప్రేమ ఉందండి. అమ్మాయి ఐసుగడ్డ మీద ఉండి అబ్బాయి నీటిలో ఉండి చెయ్యి పట్టుకుంటే అందరూ ఏమనుకుంటారు, కాపాడడానికి అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమతో ఆ టైంలోనైనా సరే ఆ అబ్బాయిని ఈత నేర్చుకోమని చెప్పింది. దీని ఫలితంగా ఏమైంది, అమ్మాయి గడ్డ మీద మిగిలిపోయింది, అబ్బాయి గడ్డలో కలిసిపోయాడు. ఎంతసేపు ఉంది? చాలా మంది పాట తాలూకా మీనింగ్ తెలుసుకోకుండా రీల్స్ చేస్తుంటారండి. అందరూ అత్తిరిక్కమ్మయ్య గోరి హాయ్ 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 తెగ చేస్తున్నారండి రీల్స్. అర్థం తెలుసుకోపోతే ఎలాగా? అమ్మాయిలు ముందే హింట్ ఇస్తున్నారు, అత్తకి కొడుక్కి మధ్యలో నేను దూరుతున్నాను అంటే ఆ గొర్రెగాడికి తెలియక హాయ్ హాయ్ అన్నాడు, హాయ్ హాయ్ అన్నాడు. మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండదండి. ఓకే, ఇప్పుడు పోయిందని చెప్పమంటున్నాడు ఈయన. ఓకే మై డియర్ లవర్, మీ అందరికీ కూడా ఇప్పుడు నేను లవ్ గురువుగా మీ డౌట్స్ ఏముంటే నాతో చెప్పి క్లియర్ చేసుకోవచ్చు. సార్, ఒక మనిషి 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు ఆ 4 ఫ్యామిలీలు ఎంట పట్టడం మానేస్తే 4 ఏం కర్మ 40 చేసుకోవచ్చు. ఇంకో డౌట్ సార్, సినిమా థియేటర్ లో మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో 4 ఆటలు ఉంటాయి. 5వ ఆట వేయచ్చు కదా సార్? 5వ ఆట ఎందుకు? మనకు 5గురు ఉన్నారు, ఒకటి మిస్ అవుతున్నారు. నీ దిక్కుమాల బెనిఫిట్ కోసం అలాంటి బెనిఫిట్స్ వెయ్యరు నాయన. లవ్ గురు గారు, ఒక అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి సార్? ఒక అమ్మాయిని పడేయాలంటే పీక్ ఇవ్వాలి. ఏంటి సార్? పువ్వు ఉంటది కదా, ఇది పీక్ ఇవ్వాలి. పువ్వు ఇస్తే ఇస్తారా సార్? ఇస్తారు, లాగి లెంపకాయ ఇస్తారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? అది భార్యాభర్తలను అడగాలి, నన్ను కాదు. రాఘు గారు, మా అమ్మాయికి ఒక డౌట్ ఉంది. అంత పెద్ద అమ్మాయి ఉందా మీకు? అవును. అసలు లవ్ అంటే ఏంటి రాఘు గారు? నాకు సిగ్గేస్తుంది, మీరు వెళ్ళండి ప్లీజ్. ఇంకా నేను చాలా సమాధానాలు చెప్పాలి. పర్లేదు చెప్పండి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. యాక్చువల్లీ మీరు ఈ గెటప్ లో చాలా బాగున్నారు రాఘవ్ గారు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. పాట ఆపేశారు. మళ్ళీ ఒకటి పడిపోయింది. గిఫ్ట్ ఇక్కడ పోసే చెట్లు ఉన్నాయి కదా. ఏంటి పోస్తారు, ఇది చెట్టు కాదు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫ్లవర్ వాజ్. ఫ్లవర్ వాజా? నాకు ఎందుకో మీ పూలు అసలు వాడలేదండి, ఎందుకంటారు? ముందు ఈ అబ్బాయిని అక్కడి నుంచి జిప్పు తీస్తున్నాడు, అక్కడ దిగబెట్టండి ముందు చెప్తారు. సార్ బేసిక్ గా నాకు చేతపడి చేయాలండి, చేసి పెడతారా? ఏంటి ఇవన్నీ చూస్తే చేతబడి చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? చేతబడి చేసేవాళ్ళు ప్రేమ పడండి, లవ్ పాఠాలు చెప్పడానికి వచ్చి అక్కడ. లవ్ పాఠాలా? నేను ఇంక బుగ్గలు చూసి బుగ్గడం ఉన్నానండి. ఇదేనా బుగ్గలు నీకు? మీరు లవ్ కూడా అంటారు కదా. ఈ రోజు అందరికి ప్రేమ పాఠాలు చెప్తారు. ఒక్క నిమిషం పదరా. ఎక్కడికి వెళ్తున్నారు? అదే బుక్స్ పెన్ తెచ్చుకుంటాను. ఈ అలాంటి అతి ప్రేమలే చూపించొద్దు నా దగ్గర. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఏం చేయాలి సార్? అందరూ ఇదే అడుగుతారేంటండి? వ్యాలంటైన్స్ డే రోజు అడగాల్సిన ప్రశ్నలు కాదు ఇది. ఎక్కడో కుట్ర జరుగుతుంది నా మీద. అసలు ఈ ఎంబ్లం చూసన్నా మాట్లాడడం నేర్చుకోండి సార్ అందరూ. ఇది చూసారు సార్ ఎలా ఉందో? ఎరవకండి. ఈ రోజు దీని మీద నాకే అధికారం ఉంది. ఇది మీదేనా? ఇవన్నీ కాదు కదా సార్. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఏం చేయాలి సార్? మీ ఇంట్లో మీ హావ నడుస్తుందా, మీ వైఫ్ నడుస్తుందా సార్? అన్ని ఇవే అడిగారంటే కోపంగా ఉన్నా అనుకోండి మా ఆవిడ అవ్వ నడుస్తుంది, మా ఆవిడ కోపంగా ఉందనుకోండి ఆవిడ అవ్వ నడుస్తుంది. రాఘవ్ గారు, ఇప్పుడు పూలు బయట ఉన్నాయి, వేర్లు ఎక్కడ ఉన్నాయండి? ఈ రోజు ఈ క్వశ్చన్ బ్యాన్ చేసేయండి. అన్న, నేను ప్రేమించిన వ్యక్తికి పొద్దున నా ముఖం అందంగా కనబడాలి, మధ్యాహ్నం నా ముఖం అందంగా కనబడాలి, రాత్రి కూడా నా ముఖం అందంగానే కనబడాలి. అంటే ఏం చేయాలి? ముందు ముఖం ఉండాలి, ఆ ముఖం అందంగా ఉండాలి.
మా ఫ్రెండ్ కి నైట్ టైం నిద్ర పట్టట్లేదంట, ఏం చేయాలి ఒకసారి చెప్పరా? డాక్టర్ చూపించుకుంటే సరిపోద్దండి, మంచి మాత్ర రాస్తారు. అక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదంట. అయితే నీ మొహం కొంచెం దూరంగా పెట్టమ్మా, పడుకునిద్ది. దూరంగా పెట్టమ్మా, పడుకునిద్ది. నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. వారే చెప్పేశారు చూసారా, లవ్ కి సంబంధించిన డౌట్స్ అనే లవర్సే చెప్పగలరు. సార్ లవ్ గారు అలసిపోయినట్టున్నారు. రాఘవ గారు, మీరు ఇలా లవ్ గురు అవడానికి రీజన్ ఎవరు? అమ్మాయి ఎవరు? అమ్మాయిని పిలవండి ఒకసారి ఫస్ట్. కమ్ ఆన్, వెల్కమ్. ఇప్పుడు చెప్పండి, అమ్మాయికి చెప్పండి లవ్ గురించి, మేము వింటాం. చెప్పండి సార్, షుగర్ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలి, బీపీ టాబ్లెట్లు ఎప్పుడు వేసుకోవాలో. ఫైనల్ గా మా అందరి తరపున ఒకే ఒక క్వశ్చన్ అండి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలండి. ఇలా ఏదో రోజు మ్యారేజ్ డే అని వస్తుంది, అప్పుడు మళ్ళీ దానికి సమాధానం చెప్తాను. అసలు ఈ లవ్ గురికి ఇంట్లో ఏమంటారు అంతవరకు చూడండి. కొవ్వు కరిగించేస్తాను గురువు అంటారు. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ లవ్ గురు పంచే జ్ఞానం? రాఘవ గారు, ఏంటి ఆ గెటప్ ఏంటి, మీరు ఎంట్రీ ఏంటి? ఏంటో మనసు ఎప్పుడు ఈ గెటప్ లోనే తిరుగుతుంటదండి, అర్థం చేసుకోకుండా అందరూ. మేమే తప్పర్థం పెట్టామా? మీరు చాలా మంచోళ్ళండి. మంచోండి మేడం. ఫేస్ మాత్రం అమాయకంగా పెట్టుకుని మీరు చేసే పనులు అయ్యే బాబోయ్. కాదండి, ఒకసారి మీరు అమెరికా వెళ్ళినప్పుడు ఏదో జరిగిందంటే అది ఎప్పుడు అయిపోయాయి. ఇన్సిడెంట్ చెప్పండి, ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్. దీనికి నేను కాదు, ఇంకో గురువు ఎవరినో వచ్చి చెప్తాడు సార్. రాకేష్ గారు ఎక్కువ చెప్పేస్తాడు ఆయన. అమెరికాలో ఏం జరిగింది? షో అయిపోయాక 2 గంటలు ఎక్కడికి వెళ్ళారనే? 2 గంటలు ఎక్కడికి వెళ్తామండి, పడుకోవడానికి వెళ్తాం. వెళ్ళినోడు వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేసినట్టు ఎవరికైనా కాదు, ఆయన లేడీస్ టాయిలెట్ లోకి ఇరుక్కుపోయారు. రాఘవ గారి చాలా ఉంటాయి. కారు దిగి వాళ్ళ అపార్ట్మెంట్ కింద వెళ్ళి లిఫ్ట్ దగ్గర కార్ కీ పట్టుకొని నొక్కుతున్నాడు, దాన్ని లిఫ్ట్ ఓపెన్ అవడానికి. ఒక రోజు ఏమనుకున్నాడు, ఇట్లా వేసుకున్నాడు, అది అనుకున్న మోహన్ రాజు శానిటైజర్ అది. ఇంద్రజ మ్యామ్, రాఘవ్ గారు షాపింగ్ కి వెళ్ళి ఒకటి తీసుకొచ్చారు, భాస్కర్ గారు చెప్పండి. కాశ్మీర్ వెళ్ళి వాళ్ళ ఆవిడ కోసం 2 బాక్సులు యాపిల్ తీసుకొచ్చారు. వాళ్ళ ఆవిడ మామూలు తిట్టలేదు, ఈ యాపిల్స్ ఇక్కడే దొరుకుతాయి కదా, దీనికోసం కాశ్మీర్ ఎందుకు వెళ్ళావు అన్నదంట. ఒకసారి టాయిలెట్ లో ఫుల్ హాట్ వాటర్ పెట్టాడు. ఆల్మోస్ట్ యోగి సినిమాలో వేణుమాధవ్ గారి సీన్ ఉంటది, బాత్ టబ్ లో పెట్టారా? మామూలుగా హాట్ వాటర్ పెట్టారు, అది నాగి అన్న ఆన్ చేసేసాడు హాట్ వాటర్ అని మొత్తం. వాష్రూమ్ కి వెళ్ళారు ఆయన. ఒక అతను పదే ఫోన్ చేసి విసిగిస్తున్నాడు, ఓపిగ్గా సమాధానం చెప్పాడు. లాస్ట్ లో అతన్ని ఒరాయ్ అని అన్నాడు, వాడున్నాడు ఆల్రెడీ లైన్ లాగా. మేడం, ఇంకొక చిన్నది. ఒకసారి ఇలాగే 2 ఎపిసోడ్లు జరిగినాయి. శ్రీదేవి, నాకు బాబుకి మా అందరికి కారు లేదు కదా, సో రాఘవ గారు మీ కారులో వస్తామండి అన్నా. సరే అండి రండి ఎక్కడ అన్నాడు. నేను ఫ్రంట్ కూర్చున్నాను. సార్ నిద్ర రావట్లేదు కదా, ఓకే కదా అంటే, బల్లెటోళ్ళండి బాబు, ఎక్కడ నుంచో తీసుకొచ్చాను మా ఫ్యామిలీ మొత్తాన్ని 12 hours నిద్రపోకుండా అన్నాడు. సరే వెళ్తా ఉన్నా మేము అందరం నిద్రపోయాం, గుద్దుకుండా పోయాం. మేము అందరం లేచి ఏం కాలేదు అరగా అన్నాడు. ఏంటి సార్ అంటే, సార్ ఎప్పుడు జరగలేదు సార్, ఎందుకో నిద్ర వచ్చింది అన్నాడు. సార్ మరి నిద్ర వచ్చిన వాళ్ళు పక్కన ఆపుకొని కొంచెం మొహం కడుకోవచ్చు కదా అంటే, మీరు నిద్రపోతున్నారు కదా, మీకు డిస్టర్బెన్స్ ఏమని ఆపుకోలేదు సార్. ఇంకా ఫైనల్ గా ఏంటో ఒకసారి వైజాగ్ నుంచి వస్తున్నానండి. ఇది అల్టిమేట్, మా టీమ్ లో ఫన్ అని ఉంటాడు, వాడు నాన్ స్టాప్ గా ఎంటైర్ నైట్ అంతా డ్రైవ్ చేస్తాడు. నాకు డ్రైవింగ్ నేను చేస్తాను ఇవ్వను అంటే కూడా ఇప్పుడు మేము ఫాస్ట్ గా వచ్చేస్తుంటే దడియాలని పెద్ద గోతులో దించేసాడు. గోతులో దించేగానే లైట్లు ఫెయిల్ అయిపోయింది. మేము ఇంకా హైదరాబాద్ రావాలి, లారీలు హైవే ఏంటి పని, లైట్లు దెబ్బ తినేసాయి. నేనేమో మొబైల్ తీసుకుని రీఛార్జ్ చేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో టోల్ గేట్స్ ఉంటాయి కదా. టార్చ్ కొట్టలేదు రోడ్ మీద. మూడ్ ఆఫ్ అయిపోయానండి పని. ఎలాగంటే ఆడు ఏకంగా స్టీరింగ్ నుంచి బానెట్ మీద కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపు అయిపోయి నేను కళ్ళజోడు తీసి ఇలా పెట్టి, పని నేను బ్లాక్ కళ్ళజోడు పెట్టాను రా బాబు. ఈ తీగానే లైట్లు పని చేస్తున్నాయి. అప్పుడు అర్థమైంది, బ్లాక్ కళ్ళజోడు పెట్టాను, పని నల్ల కళ్ళజోడు పెట్టాను, లైట్లు ఉన్నాయన్నాడు. అప్పుడు ఆడు నన్ను చూసాడండి, అంతే మళ్ళీ వచ్చి వైజాగ్ లో పడతాను నేను. ఫనీ మీకు చెప్పలేదా లైట్ బానే ఉన్నాయని? అంటే నేనంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్. పని చేస్తానంటే నేను ఎక్కడ హర్ట్ అవుతాను చెప్పకుండా అతను భయంగా నడుపుతున్నాడు అనమాట. అంతకుముందే ఫ్లడ్ లైట్లు వెలిగేమో ఈ లైట్లు అని అతను ఫీలింగ్. అవి ఎప్పుడు కొవ్వొత్తులాగా ఉంటాయి నా కార్ లైట్లు. ఇప్పుడు ఇది వరకు ప్రోమో అయ్యండి అబ్బా.
రాఘవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, వ్యాలంటైన్స్ డే రోజు యాజ్ లవ్ గురు అండ్ మా అందరికి ఇంత మంచి మంచి మాటలు చెప్పినందుకు. అలాగే మీ పర్సనల్ లైఫ్ నుంచి మీరు కాకుండా మీతో అందరూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ ఇట్ వాస్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ సెగ్మెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రాఘవ్ గారు. కానీ మీరు థ్యాంక్స్ చెప్తే ఇంకొక విషయం గుర్తొచ్చిందండి. పీకితే బాగుంటది లేదు కానీ ఒకసారి ఒక ఇంటికి వెళ్ళండి, సాయంత్రం చీకటి పడిపోతుంది, గేట్ ఎంత ఎత్తుందండి. వాళ్ళ ఇంటికి రెంట్ ఇవ్వడం కోసం అని చెప్పి నేను వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే వెనక్కి తిరిగి గేట్ ఎంత అన్ని ఆ గేడ ఎంత ఉందో నా చెయ్యి ఎంత ఉందో 2 చేతులు ఎంత వేసి దించేసి వెనక్కి తిరిగి చూస్తే ఎంత కుక్క ఉందండి అక్కడ. ఎవ్వరు లేరు. ఇంత కుక్క నిజంగానే ఎప్పుడు చూడలేదు జీవితంలో, అంత పెద్ద కుక్కనే. అది బ్రీతింగ్ తీసుకుంటుంటే నాకు తగులుతుంది ఫ్యాన్ లాగా. తలుపు ఏమో వేసాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మొత్తం నోరు డ్రై అయిపోయింది, కాళ్ళు ఏమో తేలిపోతున్నాయి. అది మాత్రం కూర్చుని అలా చూస్తుంది నన్నే. పక్కన ఒక మారుతి కారు ఉంది, నేను ఎక్కేద్దామన్నా నాకన్నా ముందే అదే ఎక్కేసేలాగా ఉంది. ఓనర్ గారు ఏమో పైన ఉంటారు, పైన ఎవరో కనిపించట్లేదు. అది ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వచ్చి కూర్చుని నాకుతుందండి. ఏమండి అంటున్నాను, సౌండ్ బయటికి వినబట్టలేదు. ఒక అరగంట తర్వాత ఇంట్లో నుంచి ఒక ఆవిడ వచ్చింది, 60 ఏళ్ళు ఆవిడ, గోడలు పట్టుకుని బయటకు వస్తుంది. ఎవరు అని వచ్చింది. ఈవిడ నన్ను కాపాడలేదని నాకు అర్థమైపోయింది. ఎవరు అంది. ఏమండి అంటున్నాను నేను. అదేమి అందో, నువ్వు కథలకు. ఆ తర్వాత మెల్లగా ఆవిడ వచ్చి ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు ఇలాగే చెప్తారు. దానికి గట్టిగా అరిస్తే అది నన్ను ఆవిడని కూడా సంకలో వేసుకుని వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళాను తెలియదు. అంటే ఎవరికి ఇచ్చాను, పని మనిషికి ఇచ్చానో ఎవరికి ఇచ్చాను తెలియదు. ఇచ్చేసి మళ్ళీ దొలుకుంటా కిందకు వచ్చాను. ఏమంటే దాన్ని బయటికి రానివ్వకండి. ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ముందు ఏమైనా ఉన్నాయో చూసుకుని వెళ్ళండి. తలుపులు మాత్రం వేయకండి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని స్కిట్లు చేయడానికి సీనియర్స్ వెళ్తూ ఉండేవాడిని. ఒకసారి కడపలో ప్రోగ్రామ్ వస్తే మంచిది వెళ్ళాక చాలా హుషారుగా ప్రాక్టీస్ చేసి అన్ని తీస్తే ప్రోగ్రామ్ ఎక్కడ చూస్తే శ్మశానంలో ఉందండి. ఇదేంట్రా బాబు ఇక్కడ స్కిట్లు ఎలా చేస్తాం అర్థం కాలేదండి. నిజంగా 2 సమాధులు బాగానే డెకరేట్ చేస్తున్నాయి. తాతగారు ఇద్దరు పోయారంట, మా అమ్మగారు. కరెక్ట్ గా 4 అయ్యాక పెద్ద గాలి వాన, ఆ టెంట్లు ఎగిరిపోయి. ఇలాంటివి మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఆత్మలు స్కిట్లు నచ్చలేదేమో, ముందే చూస్తుంటాయి. ఏవైపోయారో బాబు, మనం స్కిట్లు చేయక్కర్లేదు అనుకున్నాం. లేదు అరుగు మీద లాంతర్ పెట్టాం, అక్కడ చేసేయండి అన్నాడు. రండి వెళ్ళిపోతున్నాం పిలిచి అక్కడే కూర్చుని పాపేమో 4 స్కిట్లు చేసాము. 2-3 నవ్వారు. చీకట్లో ఎవరు నవ్వారో ఎందుకు నవ్వారో తెలియలేదు. కానీ ప్రోగ్రామ్ అయితే మాత్రం చేసామండి. థ్యాంక్ యూ రాఘవ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా? పెళ్లి చెప్పు. అన్నానా నాకే అన్నకే అన్నదా ఉన్నావు కదన్నా. చెప్పమ్మా. పెళ్లి అంటే తెలుసా నీకు? పెళ్ళ నువ్వు చేసింది మరి నీకే తెలీదా? పెళ్లి అయినా కొత్తలో ఏం చేస్తారు? అది జబర్దస్త్ అడుగు. మర్డర్ తెలుసా? ఆ వర్మ గారిది. ఏమనుకుంటున్నారా మీరు? మర్డర్ చేస్తాను అంటున్నాడు ఇలాంటి మాట్లాడితే. అప్పుడు మౌనంగా ఉంటాను. మరి పెళ్లి చూపులకి వెళ్దాం. ఎవరండి ఇంట్లో? మీలో పెళ్లి కొడుకు ఎవరు? మీలో పెళ్లి కూతురు ఎవరు? ఈ అమ్మాయి పెళ్లి కూతురు. ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుద్ది? కూతురు అవుద్ది. ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్? అదే తెలియదు, కనుక్కొని చెప్పాలి. అసలు నీ కూతురేనా? అసలు కూతురేనా? నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. మా అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీ అమ్మాయేనా అని అడగాం కదా. అసలు ముందు నీకు నచ్చిందా? అదేం బాగుందా? అదేం నచ్చింది నీకు? అసలు నాకు నచ్చలేదు, అది చండాలంగా ఉందని చెప్పే. నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది చెప్పేశాను. ఒక అమ్మాయిని పట్టుకొని అంత మాట ఎలా అంటావురా? అంత అందంగా ఉంది. నాకు ఈ అబ్బాయి చూడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు వాడితో వెళ్ళిపో అమ్మా. తెల్లగా ఉంటే సరిపోదు, తెల్లటి మనసు ఉండాలి. అర్థమైందా? తెల్లగుందా? బాధపడు.
నాకు ఇంకొక అమ్మాయి ఉంది, ఇప్పుడే తీసుకొస్తా. నాకు తెలుసురా నీకు చాలా మంది ఉంటారని. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది. అమ్మా ధైర్య అమ్మ, నా చిన్న కూతురు అబ్బాయి ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. చాలా బాగున్నాడు. అప్పుడే చెప్పుకోడు, కొన్ని టెస్టులు చేయి. కరోనా టెస్ట్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం. ఈ కాన్సెప్ట్ లో మీరు డాక్టర్ తీసుకొస్తారు, వీడు నన్ను ఏదో చెప్పి పంపిస్తారు కదా. ఇప్పుడు నేను చెప్తాను, మీ అందరికి ఒక టెస్ట్. పుషప్ చేయాలి. ఒక్క నిమిషం ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. పుష్ పదరా. మా డాడీ కంటే ఎక్కువ బ్యాడ్. సరే అవన్నీ కాదు, మా అల్లుడు పుషప్ చేస్తాడు, మీరు కూడా చేయండి. రెడీ? రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ దండలు మార్చుకొని దగ్గరలో ఒక మంచి ప్లేస్ చూస్తే ఇద్దరికి మంచి జిమ్ పెట్టుకోండి. అదే ప్లాన్. జిమ్ పెట్టుకుంటారా? కోచ్ కింద నన్ను పెట్టుకోండి. థ్యాంక్ యూ. మొత్తానికి మీ ఇద్దరు ఒకటయ్యారు. కంగ్రాట్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఒకవేళ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవన్నీ అయిపోయినా ఇతనికంటూ ఒక జాబ్ ఉంటుంది. సో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఎలా అనిపిస్తుంది? సో ఈ రోజు మళ్ళీ ఇంకో పెళ్లి అయింది. ఓహో, సో ఇప్పుడు రియల్ పెళ్లి జరగబోతుంది. మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారంగా రియల్ పెళ్లి అది ఎప్పుడు? కమింగ్ సూన్. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, సో ఎవ్రీబడీ ఇస్ ఇన్వైటెడ్. ఈ రియల్ కపుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఇందుజా గారు? Advance happy married life. Anyways, very happy to have you here and very nice skit work అయితే మాత్రం మీరు నిజంగా అప్పుడు ఎలా చూసాను పృథ్వీ గారిని ఇప్పుడు అలాగే ఉన్నారు. So sweet of you పృథ్వీ గారు, very nice. Thank you Indra garu, and once again thank you so much to the entire team for this wonderful hilarious skit. Thank you guys, thank you. మనం చిన్నప్పుడు ఫ్లేమ్స్ అని ఒక గేమ్ ఆడేవాళ్ళం, గుర్తుందా? ఇప్పుడు ఆ ఫ్లేమ్స్ గేమ్ ద్వారా వాళ్ళని కలుపుదాం. అంటే విడిపోయిన వాళ్ళని ఫ్లేమ్స్ ద్వారా కలుపుదాం, అంతే కదా? అంతే. ఓకే, సెట్ అప్ ప్లీజ్. సో ఆది గారు ఫ్లేమ్స్ ఆడదాము, ఫ్లేమ్స్ ఆడిపించి వీళ్ళని కల్పిస్తామని చెప్పారు. ఫ్లేమ్స్ తెలుసా నీకు? తెలుసు, అంటే చాలా రోజుల ముందు ఆడాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఇద్దరు పేర్లు రాస్తాం, కింద ఫ్లేమ్స్ అని రాస్తాం. నీ పేరులో ఉన్న కామన్ లెటర్స్, నా పేరులో ఉన్న కామన్ లెటర్స్ కొట్టేస్తాం. ఓకే, ఫైనల్ గా ఎన్ని లెటర్స్ మిగిలినాయో చూస్తాం. ఆ లెటర్స్ లెక్కేసుకుంటూ మనం క్యాన్సిల్ కొడతా ఉంటే ఫైనల్ గా ఏ లెటర్ మిగిలితే అది. అయితే ఇప్పుడు ఫ్లేమ్స్ వచ్చి ఫస్ట్ మ్యామ్ అండ్ సార్ పేరుతో చేద్దాం. అస్సలు కనెక్షనే ఉండదు, ఇప్పుడే చెప్పేస్తున్నా. సర్లే, మీరు మీ మాట మీద ఉండండి, మేము చూద్దాం. ఓకే బాబు, రైటింగ్ బాగుంటది, క్లియర్ గా అర్థమైంది. వద్దు మ్యామ్ సార్ పేరు అబ్జర్. ఓకే, ఏబి ABSAR. రియల్ నేమ్ రియల్ నేమ్ ఏంటండి? రాజాతి. ఆర్ AJATH. రాజాతి. ఓకే, రాజాతి. అబ్సర్. ఫ్లేమ్స్ అండి. ఇప్పుడు పైన కామన్ గా ఉన్నాయి కొట్టే. ఓకే, AAAAR. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం లెటర్స్? 6 లెటర్స్. 1 2 3 4 5 6. అది కూడా సిస్టర్ పోయిందండి, సిస్టర్ పోయిందండి. 1 2 3 4 5 6. ఫ్రెండ్షిప్ కూడా పోయింది మ్యామ్. ఫ్రెండ్షిప్ కూడా పోయింది. 1 2 3 4 5 6. అట్రాక్షన్ కూడా పోయిందా? ఓకే, 1 2 3 4 5 6. లవ్ కూడా పోయిందమ్మా. నాకెందుకు మొత్తం పోయేలా ఉంది, ఫ్లేమ్స్ కూడా. నాకెందుకు నా లైఫ్ పోయేలా ఉంది. మ్యారేజ్ అండ్ ఎనిమీ ఉంది, ఏం మిగులుతుందో చూద్దాం. రెండు ఒకటే కదా. తప్పకుండా మ్యారేజ్ మిగులుతుంది. 6 కదా మీరు పెట్టేది. 1 2 3 4 5 6. సాగే నా జీవితం ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం, అని అనిపించిందే నా ప్రతి క్షణం. సో
సో మ్యామ్ ఎలా అనిపిస్తుంది మీ స్పందన? థ్రిల్లింగ్ అనిపించింది. మీరు చివరికి వచ్చేసరికి అర్థమైపోయింది, ఓకే 6 letters అని అమ్మ ఈ మిగిలింది కాబట్టి అమ్మయ్యా అని అనిపించింది. మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ అందరికి ఇన్స్పిరేషన్ జోడీ ఒకటి ఉంటది కదా, వాళ్ళ పిలుద్దాం. మన జాకీ అన్న, హరిత గారిని పిలుద్దాం. నాకు తెలిసినా నువ్వు యాంకర్ కదా, టీచర్ అని నేను ఎప్పుడే అనుకున్నా. ఓకే, సో కామన్ లెటర్స్ తీసేద్దాం ఫస్ట్. మొత్తం హరిత పోయేలా ఉంది. 1 2 3 4 5 6 7. ఫస్ట్ లవ్ పోయిందండి. ఎప్పుడు పోయిందో చెప్పండి. అది నాకు తెలిసి మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. వ్యాలంటైన్స్ డే రోజు మీ లవ్ పోయింది. అవును, లవ్ కలిపేసుకున్నాం మాలో. కాదు, ఫోన్ ఇవ్వలేదు అందుకే పోయింది. ఫోన్ విషయంలో మీ లవ్ పోయింది. ఓకే, ఇంకా లకే 1 2 3 4 5 6 7 8. ఎనిమీస్ కూడా కాదు, ఎప్పటికీ కారు. ఫోన్ ఇవ్వకపోతే తెలుస్తుంది. 1 2 3 4 5 6 7 8. మ్యారేజే పోయింది. సిస్టర్ వస్తుందా ఏంటి? భార్యకు ఫోనే ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఫోన్ ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు మీరు? ట్రై చేస్తా. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఫ్రెండ్స్ కూడా పోయిందమ్మా. మీకు మిగిలింది అట్రాక్షన్ ఒకటి, సిస్టర్ ఒకటి మిగిలింది. సిస్టర్ కాదు, స్వీట్ హార్ట్. 1 2 3 4 5 6 7 8. సిబ్లింగ్స్ అని వచ్చింది అయ్యా. స్వీట్ హార్ట్ అది కాదండి. నా పేరు జాకీ, జానకిరామ్. ఆర్ తర్వాత ఇంకో ఏ ఉంటది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఇంకో ఏ ఉంటది. జానకిరాములో ఆర్ తర్వాత ఇంకో ఏ ఉందంట. RAAM. అప్పుడు 9 letters లెక్కే. ఓకే, ఇప్పుడు 9 లెక్కే ఇక్కడ. ఏదెక్కేయాలి? అవి కట్ చేస్తాం. ఫ్లేమ్స్ మళ్ళీ రా ఇక్కడ. ఇప్పుడు 9 లెక్కే. 1 2 3 4 5 6 7 8 9. అట్రాక్షన్ పోయిందండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఫ్రెండ్స్ కూడా పోయింది మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9. లవ్ మళ్ళీ పోయింది. నువ్వు ఫోన్ ఇచ్చేదాకా లవ్ ఉండదన్న. 4 5 6 7 8 9. అమ్మయ్య, ఈసారి పోయింది. 1 2 3 4 5 6 7 8 9. మ్యారేజ్ కూడా పోయింది. ఎనిమిస్ మీరు. హరిత అంటే ఏంటి? హరితకి నిషాలు ఉండదా ఏంటి? టీ ఉంది అక్కడ. నేను ఇంకా పోతానా? వల్ల కాదయ్యా. ఇప్పుడు అసలైన జోడీ వస్తుంది. వాళ్ళకి ఏం వస్తుందో కూడా అది ఫ్లేమ్స్ కూడా అర్థం కాదనమాట. అలాంటి జోడీ. రండమ్మా, వర్ష, ఇమానీలు. చెప్పు. నాకు అసలు ఫస్ట్ టైం అమ్మా కాదు, నీ ఒరిజినల్ పేరేంటి? వర్ష. ఓకే, మీ ఒరిజినల్ పేరు? ఇమాన్యుయల్. వర్ష, ఇమానీల్, అంతే కదా. వర్ష అనరా బాబు, ఒరిజినల్ పేర్లు రాయాలంట. మీ పేర్లే కలవలేదు కదా. ఏ కొట్టే. ఇప్పుడు లెక్క ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 లెక్కే. అమ్మో 12. సర్లే, నువ్వు నెగ్గు పెట్టు. అమ్మో, వీళ్ళ లవ్ స్టోరీ, మళ్ళీ వీళ్ళ ఫ్లేమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లవ్ లేదు, సిస్టర్ కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫ్రెండ్షిప్ పోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. హాట్ సింబల్ వస్తదేమో. రే, అట్రాక్షన్ మ్యారేజ్ ఉందరా. మ్యారేజ్ వస్తుందరా. రే, ఇప్పుడు అసలైన పరీక్ష మ్యారేజ్ వస్తుంది. అది ఈడితోనా కాదా అనేది తెలియాలి. అదలకే. వర్ష, ఇమ్ము లవ్, మ్యారేజ్, అట్రాక్షన్ తెలుసుకుందాము.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 మ్యారేజ్ రా నిజంగా చెప్తాను మేడం, ఈ సెగ్మెంట్ ఉందనగానే నేను లెక్కేసుకున్నా 8 వచ్చింది. నాకు ఇప్పుడు మ్యారీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఓకే ఓ వర్ష నీ స్పందన ఏంటి? మాటికి అయ్యా నుంచుంటావా? ఇక్కడ పరదేశీ వర్ష కూడా మ్యారేజ్ వచ్చింది మరి. వర్ష నీ అందం అలాంటిదమ్మా, అందరూ పడిపోతారు. మొత్తానికి మీ లవ్ అమ్మో. ఇప్పుడు రష్మి చూద్దాం. ఏంటి నేనేంటి అడిగా ఎదలోనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మది. నీ పేరు ఎవరితో చూడను? గాలోడు. సరే గాలోడు అని రాస్తా. సిద్ధు. సరే 2 రాస్తా. ఏంటి? సిద్ధు అని ఒకటి రాస్తా. నాది కూడా చూసుకుంటే ఏముంది? భయ్యా నాది కూడా చూడు, పండ్ల పని. ఫస్ట్ ఇందులో ఐ ఇంకేమైనా ఉన్నాయా? హెచ్చి కొట్టేశా. అసలు ఈ పేరు ఎవరిది? ఎవడొకటిది. ఒక నిమిషం ఆగమా. 1 2 3 4 5 6. ఇందాక 6 వస్తే ఎవరికో ఎమ్ వచ్చింది, అది మాకు క్లారిటీగా తెలుసు. కాబట్టి నీ కంప్లీట్ నేమ్ చెప్పు. అయితే కింద కూడా కంప్లీట్ నేమ్ రాస్తారా ఏంటి? రాస్తా. నీకు తెలుసా కంప్లీట్ నేమ్? నీ పేరు చెప్పు. గౌతమా. ఓకే. దీంట్లో కూడా యూ ఉంది కదా. అబ్బా భలే చూసుకుంటున్నావు అన్ని. సరే ఇప్పుడు మొత్తం ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6 7 8 9 10. అంతే 10. 1 2 3 4 5 6 7 8 9 10. మ్యారేజ్ పోయింది ఫస్ట్ అమ్మాయ. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. అట్రాక్షన్ కూడా పోయింది. ఆ ఏజ్ కాదు కాబట్టి అట్రాక్షన్ ఉండదు. 1 2 3 4 5 6 7 8 9 10. సిస్టర్ కూడా పోయిందిరా, మంచిదే. 1 2 3 4 5 6 7 8 9 10. ఫ్రెండ్స్ కూడా పోయింది. ఇంకొంది ఎనిమి ఒకటి, లవ్ ఒకటి. పంపదీసి వచ్చేస్తుందా ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10. లవ్ వచ్చిందిరా మీకు. ఓకే. నేను వరకు చూసుకుంటాను ఏమైద్దా. ఏ కొట్టేశారా? ఇంకేమన్నాయా? హెచ్చి కొట్టేశా. ఇంకేముందా? అయ్యి ఉందా? ఉంది కదా. అయ్యి కూడా కొట్టేశా. 1 2 3 4 5 6 7 8 9. నాది 10. 9 కరెక్ట్ గా 9 వేస్తే 9 వేస్తే ఏమొస్తుంది ఎంతకి? 1 2 3 4 5 6 7 8 9. అట్రాక్షన్ పోయింది. అబ్బా నాకుందే. 1 2 3 4 5 6 7 8 9. లవ్ పోయింది. 1 2 3 4 5 6 7 8 9. సిస్టర్ పోయింది అమ్మయ్య. 1 2 3 4 5 6 7 8 అది కూడా 9 పోయింది. మ్యారేజ్ వచ్చింది. 9 ఇది ఎనిమి వచ్చింది. ఇలా మనీ పేరు చెప్పమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏది జరిగితే నిజంలో కూడా అదే జరుగుతుంది. సరే నువ్వు. నా పేరు వెంకట సుబ్బయ్య. అయితే 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6.
కొన్ని వస్తువులు గిఫ్ట్ గా ఇస్తారు. ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి మీకు ఎప్పటికన్నా దీంట్లోకి నా ఫోటో వెళ్ళాలని. దేంట్లోకి? బాగా ఓపెన్ చేశాడు. ఒక్క నిమిషం, ఇందులో ఆల్రెడీ ఎవడ ఫోటోలో ఉంది. ఏం లేదండి ఇట్లా. ఆదానికి ఎక్కడో మచ్చుందప్ప. అరే ఇలారా, ఎక్కడ ఉండడం మొత్తం మచ్చారా? కానీ దొంగ మచ్చ దాచి దొంగ. ఈ పర్సు ఆ అమ్మాయి మనసు రెండు నీకే ఇస్తున్నా. ఇంద్రజ గారు, సో ఎలా అనిపించింది ఈ ఫ్లేమ్ సెగ్మెంట్? నిజంగా ఇట్ వాస్ వెరీ రిఫ్రెషింగ్. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం ఈ ఆట. చాలా చాలా బాగా అనిపించింది ఈ సెగ్మెంట్ అయితే. వెరీ నైస్. ఆది గారు ట్రాక్ మచ్చలేని ట్రాక్. ఫ్లేమ్స్ నా చావుకు వచ్చింది, ఇంక వదిలేండి రా బాబు. ఆది గారు ఇటు రండి. అంత ఆవేశపడకండి, రండి కామ్గా. ఇప్పుడు మేము ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా, ఎంత జాలీగా చూపించినా వీళ్ళు కలవట్లేదు. వీళ్ళు ఉన్న జెన్యూనిటీ, వీళ్ళు ఉన్న జెన్యూన్ ప్రేమ బయటికి తీసుకురావాలంటే ఏదో ఒక ఇమోషనల్ గానీ కొంచెం హార్ట్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ చూపించారు. మా జెస్సీ గారు రెడీగా ఉన్నాడు. అవునా? ముందు చూపు. అయితే ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దాం. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీవే ఈ లీలా. అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించే నన్ను కిలాడి కోమలి గులేబ కావలి, సుఖాల జావళి వేనాలి కోగిలి. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. నాన్న, మీకు విషయం చెప్పాలి, అదే ఎలా చెప్పాలా అని. ఎవరా అబ్బాయి? చాలా మంచి అబ్బాయి. మీ అనుమతితో ఒక్కటి కావాలనుకుంటున్నాం, తర్వాత మీ ఇష్టం. అలాగే కానిద్దాం. థ్యాంక్ యూ నాన్న. ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం. చూడాలని, ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా. నాన్న భవానీ, డోర్ తెరువు తల్లి. ఈరోజు నైట్ డ్యూటీ ఉందన్నావు కదా, రెడీ అయ్యావా మరి? నేను రెడీ అయిపోయాను. బాయ్ బాయ్. మేడం బండి ఆపండి మేడం, మా ఫ్రెండ్ మూడ్స్ వచ్చి పడిపోయాడు మేడం. ప్లీజ్ మేడం, బండిలో ఏమైనా వాటర్ ఉంటే ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఇస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి, ఇస్తున్నా. డిక్కీ సూపర్ ఉంది మేడం. ఏం మాట్లాడుతున్నావు? మీరంతా ఎవరు? మేమందరం కోడి పుంజులం అన్నమాట, నువ్వు కోడి పెట్టవన్నమాట. ఇదంతా పెద్ద బరే అన్నమాట. ఇప్పుడు మనకి కోడి పందాలన్నమాట. వద్దురా, ఈ అమ్మాయి ఆల్రెడీ చెడిపోయిందిరా. ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటే మన రిలేటివ్స్లో కానీ సమాజం మొత్తం నేను తలదించుకున్నట్టు అవుతుందిరా. నన్ను నమ్మి నా ఎంబడి వచ్చేనా. నేను ప్రేమించింది దాని శరీరాన్ని కాదు, దాని అందం నాకొద్దు. అది జీవితాంతం నా పక్కనుంటే అదే చాలు. అయినా వర్జిన్ టెస్ట్ చేసి ఎవడో పెళ్లి చేసుకోడు కదా. లవ్ లైఫ్ టైం అంటిల్ లాస్ట్ మినిట్. ఏమో, నేను ప్రేమిస్తే అంతే. కలిసి ఉన్నా, విడిపోయినా, పాడైపోయినా, చచ్చిపోయినా ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నేను ప్రేమించా, నిజంగా ప్రేమించా. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. నా కోసం నిన్నే నా జతగా
నిజమైన ప్రేమ సుఖం కోరుకోదు, తోడు కోరుకుంటుంది. ప్రేమికులు చచ్చిపోవచ్చేమో కానీ ప్రేమ ఎప్పటికీ చావదు. ఎందుకంటే ప్రేమకు చావు లేదు, రాదు, ఉండబోదు. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే. ఇండియాలో ప్రతి ఒక్క 1 hour లో 86 రేప్ కేసెస్ పోలీస్ స్టేషన్స్ లో లాడ్జ్ అవుతాయి. అలాగే ప్రతి 16 minutes ఒక అమ్మాయి మీద రేప్ జరుగుతుంది. అండ్ ఈ రేషియో నేను చెప్పింది ఓన్లీ ఇండియాలో మాత్రమే. సో ప్రపంచం మొత్తంలో ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నాయో అసలు అన్అకౌంటబుల్ ఉంటుంది. ఇంద్రజ మ్యామ్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ కాన్సెప్ట్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అత్యాచారాలు చేసే మగాళ్ళు, యాసిడ్లు పోసే మగాళ్ళు ఉన్న ఈ సమాజంలోనే ఇలాంటి మంచి మనసున్న మగాళ్ళు కూడా ఉన్నారని ఈ కాన్సెప్ట్ లో చూపించారు. అది చాలా స్పెషల్. ప్రేమని ఇంతకంటే ప్యూర్ ఫామ్ లో ఇంకెవ్వరు చూపించలేరు. నిన్ను నన్ను కనవేసే ప్రేమే సాక్షిగా. జెస్సీ అండ్ శ్రీప్రియ, both of you were so beautifully exhibited. నిన్ను మన్ను ఏకం చేద్దాం. Call the master on stage, please. Raju master, excellent job, excellent job. పృథ్వీ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ షో అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి. అండ్ 3 hours సినిమాని 3 minutes లో మీరు ఈ సాంగ్ లో చూపించారు. మంచి మెసేజ్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శ్రీదేవి కాలనీ. హరిత మ్యామ్, సమయం వచ్చినప్పుడు స్పందించేవాడు, సమయం వచ్చినప్పుడు చెయ్యూతనిచ్చేవాడు, సమయం వచ్చినప్పుడు చెయ్యి అందించేవాడు మగాడు. ప్రేమ అనేది ప్రేమికుల దినోత్సవం మాత్రమే కాదు, ప్రేమ అనేది ప్రతి ఒక్కరిని ప్రేమించవచ్చు. నాట్ ఓన్లీ లవర్స్, ఒక మనిషిని ఒక మనిషి ప్రేమించడం. సో ఆ ప్రేమ మనం అందరం పొందాలని, మనం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్ గా ఒక న్యూస్ చూశానండి నేను. ఆడవాళ్ళ మీదే కాదు, మగవాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి ఇవి. ఆది గారు, నిజంగా జరుగుతుంది. జరిగిన న్యూస్ చెప్తాను. మొన్న ఒక అబ్బాయి జాగింగ్కి వెళ్తుంటే 4 అమ్మాయిలు అతన్ని తీసుకెళ్లిపోయారు. ఆ జాగింగ్ లో మేము లేవు అదని కాదు. మీ బాధ ఏంటో నాకు బాగా అర్థమైంది. నన్ను ఎందుకు తీసుకెళ్లలేదా అది కదా? లేదు, నాకు ఆ బాధ లేదండి. అతన్ని ఎందుకు తీసుకెళ్లారు అనేదే మా బాధ. ఇక్కడ కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. ఒకవేళ అతని ప్లేస్ లో నరేష్ ఉంటే వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు. సరే, ఇప్పుడు మీరు చేస్తారా సాడ్ సాంగ్ అమ్మాయిలు ఇలా చేస్తున్నారని? ఆ నలుగురిలో మీరు చేస్తారా? నేను జాగింగ్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, ఏదో రకంగా ఏదో చేసి కొంచెం సెట్ చేసాము. ఫైనల్ గా ఏంటి అది నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇంద్రజ గారు, ఇప్పుడేం చేద్దాం? ఇంత మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూసాక ఇంకా వాళ్ళిద్దరు కలవకపోతారని నువ్వు అనుకుంటున్నావా? అస్సలు సమస్య లేదు. వాళ్ళందరూ ఇప్పటికీ రెడీగా అయిపోయి ఉంటారు ఫోన్లు ఇవ్వడానికి. అంతేనా? అయితే మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా వచ్చేసేయండి. భాస్కర్ గారు, మీ వైఫ్ కి మీరు ఫోన్ ఇవ్వరా? మర్చిపోయాను, మీ ఆయన ఫోన్ అడుగు. ఇచ్చానమ్మా, ఆల్రెడీ ఫార్మాట్ చేసి ఇచ్చేసా. మొత్తం చూసింది ఏ లేదు. చూసారా, అంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూసాక వాళ్ళు మారిపోతారని చెప్పానా? చూడండి, ఇప్పుడు అన్ని ఫోన్లు ఇచ్చేసారు. ఇక మీరే డిసైడ్ చెయ్యాలి. నేను నమ్ముతున్నాను, నాకు ఇలాంటి అవసరం లేదు. వాడుంటే చాలు. చూసేసావా? అయిపోయిందా? ఏ వద్దురా, ఫోన్ మీద కాదు నీ మీద ఉంది నమ్మకం నాకు. వీడియోలు కూడా ఉన్నాయి. అక్క, మీరు చెప్పండి, ఇన్ని చూసాక వాళ్ళని అనుమానిస్తామా మనం? జీవితమే చాలా చూసేసాం, ఇంకా ఫోన్ లో చూడాల్సిందే ఉంది. ఫోన్ లో ఏం ఉండనే ఉండదు. ఎందుకు ఇంతగానో భయపడ్డారు మీరు అని మీరు అనుకుంటున్నారు. చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఫోన్ ఎందుకు ఇచ్చింది తెలుసా? ఫోన్ లో డీపీ వాళ్ళు పెట్టా. అది చూసే వాళ్ళు డీపీ ఎందుకు వెళ్తారు చెప్పు? అది సూపర్. నేనైతే అస్థి పంజరం పెట్టా, దాన్ని అనుకుంది అది. ఒక్కసారి ఫోన్ అలా టచ్ చేయండి. అది అన్నా వర్కౌట్ అయిందన్నా నువ్వు చెప్పింది.
ఆది గారు ఫుల్ హ్యాపీ కదా వ్యాలంటైన్స్ డే రోజు. మీరు విడతీసిన జంటలందరినీ మేము శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కలిపేశాం. కానీ అందరినీ కలిపారు కానీ అందరికి మిగిలిపోయిన డౌట్ ఒకటి ఉంది. నిజంగా మీ ఆవిడేనా? అవును మా వైఫే. హలో, ఎవరో నెల్లూరు మాధవ ఈవెంట్సా? ఒక యాంకర్ కావాలా? 3 రోజుల్లో కావాలా? నేను ఖాళీగా ఉన్నాను. నాకు తెలుసు నువ్వు ఖాళీగా ఉన్నావని. అంటే ఈయనకి నాకు ఏం సంబంధం లేదు. షూటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తానంటే వచ్చాను. ఏం చూపిస్తానో చెప్పు. సింగిల్స్ కి అలవ్ లేదన్నారు. ఎవరినో ఒకరు తెచ్చుకోమంటే పాప అమ్మాయి నెల్లూరు కనిపించింది మొన్న, తీసుకొచ్చా. సింగిల్స్ కలవ లేదని సింగిల్ దగ్గర చెప్తున్నా. ముందు నలుగురు కూడా ఎలా కనిపిస్తేనే తీసుకెళ్ళాడు. ఈ జోక్స్ అన్ని పక్కన పెడితే ప్రేమకి ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. సో మీ అందరి మీద వీళ్ళందరికీ నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు కలిసిపోతున్నారు, అంతే తప్ప మీరు ఇచ్చిన ఫోన్స్ వల్ల ఏం కాదులేండి. ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లేడీస్ అందరూ, జెంట్స్ అందరూ మీరు బుజ్జులతో మీ కన్నులతో ఉంటే బాగుంటది. కమాన్ కమాన్ కపుల్స్. సో అదండి మన ఈవాటి శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ చెప్పు బుజ్జి కన్నా. సో ఐ హోప్ మీరు ఈవాటి స్పెషల్ ఎపిసోడ్ ని బాగా లవబుల్ గా ఎంజాయ్ చేశారు.